వేర్ హ్యావ్ యూ ఇన్వెస్టెడ్? ఈరోజు ఎంతమంది వ్యర్థమైన ఖర్చులు, వ్యర్థమైన కార్యాలు, వ్యర్థమైన క్రియలు, ప్రయోజనం లేదు. సుఖం, ప్లెజర్ ఆఫ్ సెల్ఫ్, ప్లెజర్ ఆఫ్ సెల్ఫ్, నో 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 నో, వెరీ డేంజరస్, వెరీ డేంజరస్. ఎప్పుడు స్వార్థ ప్రియులు అంట. వారికే వారిది, వారిదే వారిది, వారికి కావాల్సిందే వారిది, వారు అనుభవించాల్సిందే వారిది, వారికి కావాల్సిందే వారిది. ఎప్పుడు చూసినా వారు కొనుక్కుంటారు, ఎవరు కొనుక్కుంటారు. అందుకని ఈరోజు చాలామంది భర్తలు చూడండి, ఇంట్లో పోషణ అవరంట, వారు సోకులతోనే ఉంటారంట. చాలామంది భార్యలు వచ్చి చెప్పారు నాకు, వారు సోకులతోనే బ్రతుకుతారంట, పట్టించుకోరంట. వారు సుఖంలోనే బ్రతుకుతారంట, పట్టించుకోరంట. పిల్లలను చూసుకోరంట, పిల్లలకి ఏం కావాలో చూడరంట, పిల్లల కొరకు ఏం సంపాదించారంట, పిల్లల కొరకు ఏం చేర్చిపెట్టారంట. నీతిమంతులంట వారి బిడ్డలకి తరతరాలకి ఆస్తులు విడిచిపెట్టి వెళ్తారంట. బైబిల్ చెప్తుంది, నేను చెప్పే మాట కాదు, బైబిల్లో ఉంది. నీతిమంతులు తరతరాలకి బిడ్డలకి ఆస్తిని పెట్టి వెళ్తారంట. ఆస్తి వచ్చింది కాబట్టి ఇస్తాము కాదు. కొంతమంది చూడండి, ఎంత ఇచ్చినా ఉన్నదంతా నాశనం చేసి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడంట సంపాదించి పెట్టి వెళ్తారంట. యూ ప్లాన్ విత్ అ స్ట్రాటజీ. ఈరోజు ఒక మాట చెప్తున్నాను, దెర్ ఆర్ రిలేషన్షిప్స్ దట్ కెన్ గివ్ యూ గుడ్ ఇన్ఫ్లుయెన్స్, గుడ్ కాంటాక్ట్స్ గివ్స్ యూ గుడ్ బేస్. దాన్ని బట్టి నీ జీవితంలో చేయగలిగింది ఎంతో ఎంతో. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుడు మీకు ఇచ్చిన జీవితం, దేవుడు మీకు ఇచ్చిన తలాంతులు, దేవుడు మీకు ఇచ్చిన వరములు వాడుతున్నారు దేవునికి ఏమన్నా?